సృష్టిలో మరే శక్తికి వ్యక్తికి లేని సాధ్యం కాని బంధుత్వం ఒక అమ్మతోనే ఉంది. కడుపులో మాంసం ముద్దకు ప్రాణం పోసి తను తిని ఆ బిడ్డకు ఆయువునిచ్చి ఈ భూమి మీదకి తెచ్చాక కూడా ఆ పసిగొడుతో బంధుత్వం తల్లికి పోదు. తల్లిని బిడ్డని తల్లి పేగు ఇంకా ముడివేసే ఉంచుతుంది. తల్లి నుంచి బలవంతంగా విడదీశాకే ఆ మనిషి యొక్క ఉనికి ప్రారంభం. నాకు తెలుసుండి ప్రపంచంలో ఒకే ఒక్క శబ్దానికి అందరూ మోకరిల్లుతారు, అదే అమ్మ. అందుకనే ఈ సృష్టిలో అన్నిటినీ వదులుకున్న సన్యాసికి కూడా తను ఈ జన్మలో తీర్చుకోలేని రుణం ఒకటి ఉండిపోతుందిట, అది తల్లి రుణం. అందుకే సన్యాసికి అందరూ మోకరిల్లాలి, కానీ అతను మోకరిల్లే శక్తి తల్లి. ఈ దేశంలో ఆదిశంకరులు మొదటి విప్లవకారులు. సర్వసంగ పరిత్యాగి అయిన సన్యాసికి అర్హత లేదని తెలిసి కూడా తల్లికి కర్మను నిర్వహించిన గొప్ప వ్యక్తి. ఇంతకంటే తల్లికి గొప్ప కితాబు లేదు. దేశ నాయకులు మహానుభావుల గొప్పతనాన్ని పక్కన పెడితే వాళ్ళని మనతో మన స్థాయికి నిలపగల గొప్ప శక్తి తల్లి. చరిత్రలో కొంతమంది నియంతలు తల్లి ముందు మోకరిల్లిన సందర్భాలున్నాయి. మొదటి ప్రపంచ యుద్ధంలో ఎన్నో విజయాల్ని మూటకట్టుకొచ్చిన నెపోలియన్ అవసాన దశలో ఉన్న తన తల్లి పక్కన కూర్చున్నాడు. ఆమె చేతులు పట్టుకుని, అమ్మా నువ్వు బతకాలి, ఈ ప్రపంచం నన్ను నా పేరుతో పిలవడం మర్చిపోయింది, అప్పుడే నువ్వు వెళ్ళిపోతే నన్ను నా పేరుతో పిలిచే ఒక వ్యక్తిని నష్టపోతానని అన్నాడు. ఓ సాధారణమైన వ్యక్తి నరహంతక నియంతగా మారాడు. 1,60,00,000 మంది చావుకి కారణమయ్యాడు. అతడే అడాల్ఫ్ హిట్లర్. హిట్లర్ తల్లి క్లారా ఆయన 18 ఏళ్ల వయసులో కనుమూశారు. ప్రపంచంలో అతనిని ప్రేమించే ఏకైక వ్యక్తి తల్లి. మానసికంగా కృంగిపోయిన హిట్లర్ కూడా తల్లి ప్రేమకి మోకరిల్లాడు. భారత ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత తల్లిగారైన హీరాబెహన్కి చెంబుతో నీళ్లు పోస్తూ పళ్ళెంలో కాళ్ళు కడిగి ఆ నీళ్లని తమ నెత్తిమే చల్లుకున్నారు. తల్లి స్వీట్ తినిపించడం మనందరం టీవీల్లో చూశాం. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ వదగమనే అర్థం అందులో ఉంది. మళ్లీ కథకొస్తే, దేశాలు తమ మధ్య ఒప్పందాలను నోటి మాటతో, కొందరు తుపాకులతో ప్రయత్నిస్తారు, కానీ మరో బలమైన ఆయుధం తమ చేతుల్లో ఉందని మర్చిపోతున్నారు. దాని పేరు అమ్మ. ఈ ప్రపంచంలో ఈ ఆయుధానికి లొంగని వారెవరూ ఇంకా పుట్టలేదు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన నాయకులు అబ్రహం లింకన్ అన్నారు, మా అమ్మ నా కోసం చేసిన ప్రార్థనలు ఏనాడూ మర్చిపోలేదు, అవి నా జీవితం అంతా నిలిచాయని చెప్పుకున్నారు. కన్నీటికి కొత్త భాష్య అని చెప్పిన మహానటుడు చార్లీ చాప్లిన్ జీవితంలో 6వ ఏట స్టేజ్ ఎక్కడానికి కారణం నీరసంతో గొంతు చెడిన తల్లిని తాగుబోతులు ఎగసక్యం చేస్తున్నప్పుడు తల్లిని కాపాడడానికి. ఆ రోజుల్లోనే 5 పౌండ్లు సంపాదించిన అతని తల్లి అన్న మొదటి వాక్యం ఎప్పుడూ మర్చిపోలేదుట. అవసరమైనప్పుడు కప్పు టీ ఇచ్చుంటే నేను ఇక్కడికి వచ్చుండేదాన్ని కాదు అని గుండె చేయించుకునే మెంటల్ ఆసుపత్రిలో చేరిన ఆ తల్లి. ప్రపంచంలోకెల్లా ఖరీదైన నర్సింగ్ హోంలో మతి స్థిమితం లేని దశలో ఆ తల్లి వెళ్ళిపోయింది. చాప్లిన్ పసిబిడ్డలా ఏడ్చాడు. ప్రపంచాన్ని కన్నీళ్లతో నవ్వించిన ఓ గొప్ప తత్వవేత్త. అమ్మ ప్రసక్తి వచ్చిన, అమ్మని ఆకాశంలో నిలబెట్టిన ఏ సినిమా ప్రజాదరణ పొందకుండా ఉండలేదు. నాకు వెంటనే గుర్తుకొచ్చే సన్నివేశం దేవార్ సినిమాలో తమ్ముడి ఎదుట గర్వంగా నిలబడ్డ హీరో, నా దగ్గర కోట్లున్నాయి, భవంతులున్నాయి, అధికారం ఉంది, అవకాశం ఉంది, ఏముంది నీ దగ్గర అని తమ్ముడిని నిలదీస్తాడు. తమ్ముడు అతి సరళంగా హుందాగా సమాధానం చెప్పాడు, నా దగ్గర అమ్ముందని. మదర్ ఇండియా, అమ్మ, అమ్మ చెప్పింది, అమ్మ కొడుకు, అమ్మ కోసం, అమ్మ ఎవరికైనా అమ్మ, అమ్మ మనసు, అమ్మ రాజీనామా, మాతృదేవోభవ, ఇలా ఎన్నో సినిమాలు వెండితెరపై అమ్మ ప్రేమను ప్రదర్శించాయి. నరసింహావతారం అనూహ్యమైన రౌద్రావతారం కాదు. ప్రహ్లాదుడనే పసివాడి మీద భగవంతుడు కరుణ ఆ అవతారానికి స్ఫూర్తి. అందుకనే భగవంతుని అపారమైన భక్తిని కోరుకునే భక్తులు నరసింహుణ్ణి ఆశ్రయిస్తారు. ఆదిశంకరులతో సహా శ్రీరాముడు ఆదర్శమూర్తి, శ్రీకృష్ణుడు ఆచార్యుడు, నరసింహుడు ఆశ్రయమూర్తి. ఈరోజు నరసింహ జయంతి కావడం విశేషం. హిరణ్యకశిపుడికి ప్రహ్లాదు పుట్టడం తల్లి గర్భంలో చేసుకున్న పూర్వజన్మ సుకృతం. మాతృదేవోభవ ఈ శీర్షిక నా మాతృమూర్తికి అంకితం.